అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్వంటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. సో వీఆర్ డూయింగ్ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈరోజు వచ్చేసి విల్ సీ పైప్ లైన్స్ గురించి చూద్దాము. సో మనం ఇన్ని రోజులు వీ హ్యావ్ టాక్డ్ లాట్ అబౌట్ జెన్కిన్స్ సెటప్ కానివ్వండి, సెక్యూరిటీస్ గురించి కానివ్వండి, అండ్ ఆల్సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ స్లేవ్ నోట్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం అండ్ హౌ యూ కనెక్ట్ విత్ ది స్లేవ్ నోట్స్ యూజింగ్ లేబుల్స్ అనేది చూసినాం. ఓకే, సో దాట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ది జెన్కిన్స్ సెటప్ సెక్యూరిటీ ఏదైనా సరే. ఓకే, సో దట్ ఈస్ లైక్ వీ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇచ్చిన నేను అక్కడ. సో I hope you have watched all those videos before watching this video. Okay, so it's just a basic freestyle project చూద్దాము. Okay, so we'll see basic project. Okay, so let's see like what things we'll have. Okay, so మనం already Python basic project చేసినాము. Okay, but we have not discussed everything in there. Okay, so ఇక్కడ బేసిక్ ప్రాజెక్ట్ కొట్టినప్పుడు when you see configure, okay, so ఇక్కడ మనకి 6 sections వచ్చినాయి. Okay, so you'll have 6 sections. Okay, so you can write a description here like hello subscribers, please subscribe. So you can view కూడా చేయొచ్చు. Okay, so ఇక్కడ చూడండి like you will have some things. Okay, so commit agents docker container. Okay, so మనకి ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే మీరు డాకర్ ఇన్స్టాల్ చేసినట్టు కనిపిస్తుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ షో. ఓకే, సో డిఫైన్ డాకర్ టెంప్లెట్ అంటుంది, మనకి డాకర్ టెంప్లెట్ కూడా డిఫైన్ చేయొచ్చు. మనం ఆల్రెడీ నిన్న చేసినాం ఇది, ఇఫ్ యూ గైస్ హ్యావ్ సీన్. ఓకే, సో డాకర్ టెంప్లెట్ ఎట్లా క్రియేట్ చేస్తాము అండ్ హౌ యూ క్రియేట్ నోడ్ అవుట్ ఆఫ్ దట్ డాకర్ అనేసి. అండ్ ఆల్సో డిస్కార్డ్ ఓల్డ్ బిల్డ్స్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే ఇఫ్ ఐ సెట్ 10, ఓకే, సో 10 days తర్వాత 11th day ఏదైనా బిల్డ్ క్రియేట్ చేస్తామంటే ఇట్ విల్ రిమూవ్ దట్. ఓకే, సో అంటే ఫస్ట్ బిల్డ్ నుంచి రిమూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిల్డ్స్ టు కీప్. నేను 10 అని పెట్టినంటే మనకి 11th బిల్డ్ రన్ అవుతున్నప్పుడు ఫస్ట్ బిల్డ్ డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతారు. ఓకే, సో హౌ యూ రొటేట్ యువర్ బిల్డ్స్ అనేసి. ఓకే, అండ్ దెన్ గిట్ హబ్ ప్రాజెక్ట్ అయితే లైక్ యూ కెన్ గివ్ యువర్ ప్రాజెక్ట్ యూఆర్ఎల్ ఇక్కడ. ఓకే, అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్, ఓకే, సో డిస్ప్లే నేమ్ వస్తుంది, దట్ ఈస్ ఫైన్. Then the build required lockable resources. The project is parameterized. Okay, so మనం ఎప్పుడైనా సరే if you want to add any parameters, okay, so file parameter, password parameter, string parameter, boolean parameter. Okay, so మనము ఇక్కడ parameters యాడ్ చేయొచ్చు. And also if you click on this, okay, so you'll get all the information about this parameterized project. Okay, so ఏమేమి ఉంది అనేసి. ఓకే, థ్రాటిల్ బిల్డ్స్ అంటే లైక్ చూడండి అప్రాక్సిమేట్లీ 60 minutes బిట్వీన్ బిల్డ్స్. ఓకే, సో ఒక బిల్డ్ అయిన తర్వాత ఇట్ విల్ టేక్ 60 minutes టు బిల్డ్ అదర్ బిల్డ్. If I say 3, okay, so 3 builds అని అనుకోండి, so it will take okay, sorry, 1 build. Okay, approximately a second between builds. Okay, so ఎందుకంటే ఇది బిల్డ్ సెకండ్లో ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ అవర్లో పెడితే 60 minutes చూపిస్తుంది. అండ్ if I say 3 builds, okay, so approximately 20 minutes between builds. If I say 5 builds, ఓకే, అప్రాక్సిమేట్లీ 12 minutes బిట్వీన్ బిల్డ్స్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే మీ బిల్డ్స్ని థ్రాటిల్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఆప్షన్, డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్. ఎనీవే మీరు ఇది పెడితే లైక్ ఇట్ విల్ డిజేబుల్ ది ప్రాజెక్ట్. ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్డ్స్ ఇఫ్ నెసెసరీ. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ మల్టిపుల్ బిల్డ్స్ని రన్ చేయాలి ప్యారలల్గా అనుకున్నప్పుడు, ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్లో మల్టిపుల్ బిల్డ్స్ రన్ అవుతుండాలన్నప్పుడు మీరు ఇది పెట్టుకోవచ్చు. బట్ నో వన్ విల్ కీప్ దిస్. ఓకే, సో రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్. ఓకే, సో మనం ఎక్కడ రన్ చేయాలనేది కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు, లైక్ ఇన్ విచ్ నోడ్. ఓకే, సో మనము నిన్న ఆల్రెడీ చూసినాము లైక్ ఇన్ విచ్ నోడ్ యూ వాంట్ టు రన్. ఓకే, సో మీరు కంటైనరైజ్డ్ నోడ్లో రన్ చేయాలనుకుంటున్నారా, AWS CCTలోనా లేకపోతే VMలోనా. ఓకే, సో వీ కెన్ హ్యావ్ దట్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ SCM. ఓకే, సో డెఫినెట్లీ మనకి ఇక్కడ నన్ అండ్ గిట్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద ప్లగిన్స్. ఓకే, సో మీ SVN ప్లగిన్ ఉంటే SVN చూపిస్తుంది, బిట్ బకెట్ ఉంటే బిట్ బకెట్ చూపిస్తుంది. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది ప్లగిన్స్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్. ఓకే, సో డిఫాల్ట్గా అయితే గిట్ వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, ఎందుకంటే గిట్ ప్లగిన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి. ఓకే, సో యూ కెన్ గో ఫర్ ది రిపాజిటరీ URL అండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రైవేట్ రిజిస్ట్రీ. ఓకే, సో ప్రైవేట్ డాకర్ హబ్ ఉన్నా అనుకొని ఆర్ఎల్స్ ప్రైవేట్ గిట్ రిపాజిటరీ ఉన్నా కానీ మీరు ఇక్కడ డైరెక్ట్గా క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, so that is what the source code management is. Okay,
Then the third section is build triggers. Okay, so trigger అంటే నథింగ్ బట్ మనం ఏంటంటే ఇది అయిన తర్వాత ఇది అవ్వాలని చెప్తున్నాం అనమాట. ఫర్ పర్టిక్యులర్ ఆర్ఎల్స్ లైక్ ఈ పర్టికులర్ టైంలో ఇది రన్ అవ్వాలి, ఈ పర్టికులర్ టైంలో ఇది రన్ అవ్వాలి, ఆర్ఎల్స్ ఈ జాబ్ రన్ అయిన తర్వాత ఈ ట్రిగర్ అయిపోవాలి, ఈ జాబ్ రన్ అయిన తర్వాత ఇది ట్రిగర్ అయిపోవాలి. అట్లా లైక్ వీ కెన్ డిఫైన్ దోస్ ట్రిగర్స్. ఓకే, సో ట్రిగర్ బిల్డ్స్ రిమోట్లీ. ఓకే, సో మనం రిమోట్గా ట్రిగర్ చేయొచ్చు బిల్డ్స్ని. మీకు ఏదైనా బిల్డ్ ఉంటే యూ కెన్ రిమోట్లీ do that. Okay, so I'll show you that anyway. Build after other projects are built. Okay, so మీకు ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ని బిల్డ్ ట్రిగర్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఆప్షన్. బిల్డ్ పీరియాడికల్లీ అంటే లైక్ మనం ఏంటంటే షెడ్యూల్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే స్టార్ 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 స్టార్. ఓకే, సో ఇక్కడ ఏమంటుందంటే ఇట్ ఈజ్ సేయింగ్ లైక్ ఇట్ ఈస్ ఎవ్రీ మినిట్. ఓకే, సో ఎవ్రీ మినిట్. ఓకే, సో మనకి మన బిల్డ్ రన్ అవ్వాలని చెప్తున్నాను నేను. ఓకే, సో ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఇట్ ఫర్ 15 minutes. ఓకే, సో యూ కెన్ గో ఫర్ h/15. ఓకే, సో ఇక్కడ చూడండి 10:52 AM టు ఇంకో టైం నుంచి 11:07:50. ఓకే, సో 15 minutes గ్యాప్ ఉందని చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో యూ కెన్ బిల్డ్ దిస్. ఓకే, సో మీకు ఇక్కడ కొట్టిరు అనుకోండి, సో ఇక్కడ ఈ హెల్ప్ ఫీచర్ కొడితే లైక్ యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది స్కెడ్యూల్. ఓకే, సో మనకి యాక్చువల్గా హార్లీ కూడా ఉంటుంది ఇందులో. ఓకే, సో ఇఫ్ ఐ సే @harley. ఓకే, సో ఇక్కడ నుండి చేంజ్ అయిపోయింది. ఓకే, సో 10:37:18 11:37:18 అంటే ఎవ్రీ అవర్ మనము బిల్డ్ రన్ అవ్వాలని చెప్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ది బిల్డ్ పీరియాడికల్లీ అండ్ గిట్ హబ్ హుక్ ట్రిగర్. ఓకే, సో ఇదేంటంటే ఎప్పుడైనా సరే చెక్ ఇన్ అవ్వగానే గిట్ హబ్లో లైక్ కోడ్ చెక్ ఇన్ అవ్వగానే వీఆర్ సేయింగ్ దట్ టు ట్రిగర్ ద బిల్డ్. ఓకే, సో అది కూడా మనం రన్ చేసి చూద్దాము నెక్స్ట్ సెషన్స్లో. పోల్ SCM. ఓకే, సో పోల్ SCM అంటే లైక్ ఇట్ ఈస్ సేమ్ లైక్ ఇప్పుడు మనం స్టార్ 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 స్టార్. ఓకే, సో ఎవ్రీ మినిట్ మనము పోల్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో SCM అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఎవ్రీ మినిట్ ఇది పోల్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో దెన్ ఇట్ విల్ బిల్డ్ ఎవ్రీ మినిట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో విల్ డూ ఇన్ లేటర్ టైమ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది బిల్డ్ ట్రిగర్స్ ఆల్ అబౌట్. నెక్స్ట్ బిల్డ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో బిల్డ్ ఎన్విరాన్మెంట్లో డిలీట్ వర్క్ స్పేస్ బిఫోర్ బిల్డ్ స్టార్ట్స్. ఓకే, మనం ఏది బిల్డ్ చేసినా కానీ మనకు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ చెక్ దిస్ ఆప్షన్ ఇట్ విల్ డిలీట్ దట్ వర్క్ స్పేస్. ఓకే, సో ఇంకో బిల్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ ప్రీవియస్ వర్క్ స్పేస్ని డిలీట్ చేస్తుంది. ఓకే, యూజ్ సీక్రెట్ టెక్స్ట్ అంటుంది. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ సీక్రెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాష్ స్క్రిప్ట్స్ ఏదైనా యూజ్ చేసినప్పుడు సీక్రెట్స్ యూజ్ చేశారు అనుకోండి, దెన్ వీ కెన్ యూజ్ దిస్ అబౌట్ ద బిల్డ్ ఇఫ్ ఇట్ స్టక్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3 minutes నుంచి మీ బిల్డ్ స్టక్ అయిపోయింది అనుకోండి, యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ ఆప్షన్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ అబౌట్ ది బిల్డ్. ఓకే, యాడ్ టైమ్ స్టాంప్స్ ఎనీవే దట్ ఈస్ నార్మల్. ఇన్స్పెక్ట్ బిల్డ్ లాగ్ ఫర్ పబ్లిష్ గ్రాడిల్ బిల్డ్ స్కాన్స్. ఓకే, అండ్ విత్ యాంట్. ఓకే, సో యాంట్ స్క్రిప్ట్స్ ఏమైనా ఉంటే లైక్ యూ కెన్ గో విత్ యాంట్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ఆప్షన్. ఓకే, సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. ఓకే, సో ఎగ్జిక్యూట్ షెల్, ఎగ్జిక్యూట్ బ్యాష్, విండోస్ బ్యాష్ కమాండ్, batch command, sorry, invoke ant, gradle, run with timeout, start stop, docker containers. Okay, so if I say execute shell, okay, so we'll execute some commands. Okay, so for example echo hello subscribers. Okay, and we can say ls-lrt for /etc, then we can say cd. Okay, so simple steps. Okay, so then comes the post build actions. Okay, so post build actions lo, okay, so we can run like for example ఇక్కడ build other project అని ఉంది. ఓకే, సో నా బిల్డ్ అయిపోయిన తర్వాత నేను ఇంకో ఓకే ప్రాజెక్ట్ని నేను ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో విల్ డూ దిస్ లేటర్, బట్ యా యూ కెన్ ట్రిగర్ ఇన్ దాట్ వే. ఓకే, సో పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో. ఓకే, సో నౌ ఐ విల్ సే అప్లై, సేవ్. ఓకే, సో డాష్ బోర్డ్కి వెళ్దాము. సో స్టేటస్ వచ్చేసి వీ హ్యావ్ నాట్ రన్ ఎనీథింగ్. ఓకే, సో వెదర్ రిపోర్ట్ వచ్చేసి ఇట్స్ షోయింగ్ నార్మల్. ఓకే, సో నా నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బేసిక్ ప్రాజెక్ట్. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే మీకు చేంజ్ చేసి వర్క్ స్పేస్, బిల్డ్ నౌ, కాన్ఫిగర్, డిలీట్ ప్రాజెక్ట్, రీనేమ్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ సక్సెస్, లాస్ట్ ఫెయిల్యూర్, లాస్ట్ డ్యూరేషన్. ఓకే, సో ఇవన్నీ అనిపిస్తున్నాయి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఓకే, సో ఇట్ విల్ బిల్డ్. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ చెక్, ఓకే, సో బిల్డ్లో, ఓకే, సో ఇక్కడ చూడండి లైక్ ఇట్ ఈస్ సేయింగ్ బిల్డ్ ఇస్ సక్సెస్ఫుల్. ఓకే, సో కన్సోల్ అవుట్పుట్. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్. ఓకే, సో ఈటీసీలో ఏమేమి ఉన్నాయో మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ సేస్ సక్సెస్ఫుల్. ఓకే,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్యాక్ టు ప్రాజెక్ట్, ఓకే, సో బ్యాక్ టు డాష్బోర్డ్, ఓకే, సో ఇట్ ఈస్ లుకింగ్ ఫైన్, ఓకే. సో మనం ఏం చేద్దామంటే విల్ డూ సమ్ ఫెయిల్యూర్స్, ఓకే. సో ఐల్ సే కాన్ఫిగర్, ఓకే. సో నౌ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఐల్ సే cdd, ఓకే. cdd అనే కమాండ్ లేదు కాబట్టి, ఓకే, సో ఇట్ విల్ త్రో ఎర్రర్, ఓకే. ఐల్ సే బిల్డ్ నౌ, ఫెయిల్ అయింది, ఓకే. అగైన్ ఐల్ సే బిల్డ్ నౌ, ఓకే. సో ఐల్ సీ ఐఎమ్ సీయింగ్ 2 ఫెయిల్యూర్స్, ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టే బిల్డ్ వెదర్ రిపోర్ట్ చేంజ్ అయిపోయింది ఇక్కడ, ఓకే. సో బిల్డ్ స్టెబిలిటీ 2 out of 3 బిల్డ్స్ ఫెయిల్డ్, ఓకే. సో అందుకోసం అని మీకు విత్ క్లౌడ్ వచ్చింది ఇక్కడ, ఓకే, క్లౌడ్ విత్ వాటర్ డ్రాప్, ఓకే. సో అగైన్ ఇఫ్ ఐ బిల్డ్ ఇట్, ఓకే, సో it is same, again I'll build, ఓకే. సో ఇక్కడ చూడండి క్లౌడ్ విత్ రెయిన్ అంటే లైక్ యూ హ్యావ్ మోర్ ఫెయిల్యూర్స్ అని అర్థం ఇక్కడ, ఓకే. సో 4 out of 5 builds are failed, okay. So again if I build, okay, now if I go to dashboard again, okay, so build stability, all recent builds are failed అని చూపిస్తుంది, ఓకే. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ ఇట్ నార్మల్కి తీసుకురావాలనుకుంటే మళ్ళీ మనం వెళ్ళి కాన్ఫిగర్లోకి వెళ్ళి మనం చేసిన తప్పు ఏందో చూసుకొని, like we know now, right? Okay, so just to show you I have done that, okay. So cd apply save, okay. So ఇప్పుడు build now, okay. So now it has came to normal, okay. Build stability, no recent builds failed అని చూపిస్తుంది, అంటే రీసెంట్గా ఏ బిల్డ్స్ ఫెయిల్ అవ్వలేదు, ఎందుకంటే ఇఫ్ యూ గో బ్యాక్ హియర్, ఓకే. సో ఇక్కడ చూడండి లైక్ ఇట్ ఈస్, ఓకే. సో లాస్ట్ 5 బిల్డ్స్ మనకి సక్సెస్ఫుల్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ సక్సెస్ఫుల్, ఓకే. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేమ్ ప్రాజెక్ట్లోకి వెళ్దాము, ఓకే. సో ది సేమ్ బేసిక్ ప్రాజెక్ట్లోకి వెళ్తే, ఓకే. సో ఇఫ్ యూ గో టు కాన్ఫిగర్, ఓకే. సో వాట్ విల్ డూ ఇస్ బిల్డ్ ట్రిగర్ బిల్డ్స్ రిమోట్లీ, ఓకే. సో రిమోట్ నుంచి ఎట్లా బిల్డ్ చేస్తామో చూద్దాం, ఓకే. సో ఇఫ్ యూ గివ్ ఎనీ అథెంటికేషన్ టోకెన్, ఓకే. సో ఏదైనా ఇవ్వచ్చు మనము, ఓకే. సో ఐఎమ్ గివింగ్ సమ్ ర్యాండమ్ నంబర్స్ అండ్ నేమ్స్, ఓకే. ఐల్ కాపీ దాట్, ఓకే. దెన్ జెన్కిన్స్ టోకెన్ యూఆర్ఎల్, ఓకే. సో నా జెన్కిన్స్ యూఆర్ఎల్ వచ్చేసి ఇది నా జెన్కిన్స్ యూఆర్ఎల్, ఓకే. go and paste this here, okay. And token వచ్చేసి I'll give this token name shift home, okay. Looks good. I'll say apply and save, okay. So ఇప్పుడు మనకి ఎన్ని 13 builds ఉన్నాయి, okay. So I'll try to run from here, okay. So build seems like it went, okay. So pending finished waiting అని వస్తుంది ఇంకా, ఓకే. సో 14 బిల్డ్స్ అయిపోయినాయి, ఓకే. సో నౌ ఇట్ ఈస్ డన్, ఓకే. సో రిమోట్లీ మనము, ఓకే, బిల్డ్ని లాంచ్ చేసాం ఇక్కడ నుంచి, ఓకే. సో ఇఫ్ యూ గివ్ టోకెన్ నెంబర్ తప్పిస్తాం అనుకోండి, దెన్ ఇట్ విల్ సే యాక్సెస్ డినైడ్, ఓకే. సో అగైన్ ది సేమ్ ప్రాజెక్ట్ మళ్ళీ మనం ఏం చేసామంటే, okay. So I'll go to the dashboard, okay. So basic project configure, so ikkada will try to, okay, invoke, okay. So build other projects, okay. So ee project build ayin tarvata I'll launch this project, okay. And I'll say apply and I'll say save. Ikkada chudandi trigger only if build is stable, ee mana బేసిక్ ప్రాజెక్ట్ స్టేబుల్ ఉంటేనే ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది, ఓకే. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ అన్స్టేబుల్ ఆర్ బిల్డ్ ఫెయిల్స్, ఓకే. సో ఓన్లీ స్టేబుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను, ఐల్ సే సేవ్, ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనము ఆల్రెడీ ఈ పైథాన్ ప్రాజెక్ట్లో వీ నీడ్ టు చేంజ్ ద నోడ్, ఓకే. సో ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద డాకర్, ఓకే. I'll remove this, okay. Now it will run on the local, okay. Back to dashboard,
Python project, sorry, basic project. I'll say build now. Okay, so 15 build అయింది, console output. ఓకే, ట్రిగర్డ్ ఏ న్యూ బిల్డ్ ఆఫ్ పైథాన్. ఓకే, సో ఇది కూడా ట్రిగర్ అయిందని చూపిస్తుంది మనకు. ఓకే, సో ఇఫ్ యూ గో టు పైథాన్, ఓకే, సో పైథాన్ ప్రాజెక్ట్కి వెళ్దాము. సో ఇక్కడ కూడా ఇది బిల్డ్ చేసింది. ఓకే, సో ఇది చూడండి, ఇట్ ఈస్ బిల్డ్ August 3. ఓకే, సో ఈరోజు ఇది August 3, 11:14. ఓకే, సో దిస్ హ్యాస్ లాంచ్. ఓకే, సో ఇది ఇన్వోక్ అయింది, అది సక్సెస్ అయింది కాబట్టి ఇది కూడా సక్సెస్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టార్టెడ్ బై అప్స్ట్రీమ్ ప్రాజెక్ట్, అది బేసిక్ ప్రాజెక్ట్, అప్స్ట్రీమ్ ప్రాజెక్ట్ అని మనకి చూపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లైక్ మీరు ఏంటంటే మల్టీ పైప్ లైన్ ఉందనుకోండి, ఇది మనకు అవసరం ఉండదు. ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, దిస్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ స్టఫ్. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి బేసిక్ స్టఫ్ అయినా ఫ్రీ స్టైల్ పైన. Now we'll see how you can do the pipeline projects. So we'll see Jenkins integration with Git. Okay, so Git తో ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తామో చూద్దాము. యాక్చువల్గా మనకు 2 ways ఉంటాయి, ఒకటి PoleSCM, ఇంకోటి వెబ్ హుక్స్. ఓకే, సో PoleSCM అంటే లైక్ యూ కెన్ షెడ్యూల్. ఓకే, సో ఎప్పుడు ఇది పోల్ అవ్వాలి ఆర్ ఎప్పుడు బిల్డ్కి చెక్ చేయాలనేసి, అంటే లైక్ if I want to check it for every 1 minute. ఓకే, సో ఇందాక నేను మీకు చూపించిన, ఓకే, లాస్ట్ వీడియోలో, సో సారీ లాస్ట్ సెషన్లో. సో ఐ హావ్ షోన్ యూ లైక్ హౌ యూ కెన్ డూ దట్ అనేది. ఓకే, సో ఎవ్రీ మినిట్ పెట్టవచ్చు, మనం 15 minutes ఒకసారి పెట్టవచ్చు. ఓకే, అది PoleSCM. ఓకే, సో ఇట్ విల్ బీ పోలింగ్ ఇట్. ఓకే, సో వాట్ ఎవర్ విత్ రెస్పెక్ట్ టు ది టైమ్ విచ్ వీ గివ్. ఓకే, ఇంకోటి వచ్చేసి వెబ్ హుక్స్. వెబ్ హుక్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా చెక్ ఇన్ చేయగానే ఇట్ విల్ గో ఫర్ ద బిల్డ్. ఓకే, సో ఈ రెండు మెథడ్స్ చూద్దాము హౌ వీ కెన్ ఇంటిగ్రేట్ అనేది. So if I go to my Jenkins box, okay, so new item, okay, so we'll go for freestyle project, python-project ki veldam. Okay, okay, so description వచ్చేసి building git integration or building python project with git integration అందాము. Okay, so we'll go for GitHub project. So ఇది నా GitHub project, Control C, I'll paste this here. Okay, and we will go for the git. Okay, so please enter git repository అంటుంది ఇది. Okay, so we'll go for the git repository. Okay, so I'll go here and I'll copy this and I'll go here, I'll paste this here, and ఇది నా git credentials. Okay, సో మీకు ఆల్రెడీ తెలుసు లైక్ హౌ టు యాడ్ క్రెడెన్షియల్స్ అనేది. ఓకే, తెలియకపోతే మన ప్రీవియస్ వీడియో చూడండి. సో హౌ టు కాన్ఫిగర్ గిట్ అనేది నేను ఆల్రెడీ చూపిస్తాను నేను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మాస్టర్ ఇచ్చేసిన నేను. ఓకే, సో మై బ్రాంచ్ ఇస్ మాస్టర్ బ్రాంచ్ నాది. ఓకే, సో దెన్ ఇఫ్ ఐ గో ఫర్ ద బిల్డ్ స్టెప్స్, ఓకే, ఎగ్జిక్యూట్ షెల్ Python 3, spelling mistake, Python 3, and we'll go with account.py. okay, apply, save. okay, we'll go for build now. okay, so ఇది ఏమి మనము without anything. okay, so ఇది manual build. okay, so this is just a manual build what we have done. okay, so మనం manual build చేసినాము, it is showing as successful. okay, so next వచ్చేసి we'll go again for the configure. okay, so next we'll go for PoleSCM. ఓకే, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ని ఇది పోల్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో ఫర్ స్టార్ 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 స్టార్. ఓకే, సో ఎవ్రీ మినిట్ చేయాలని చెప్తుంది నేను. ఓకే, సో ఎవ్రీ మినిట్. ఓకే, సో ఐ విల్ సే అప్లై అండ్ ఐ విల్ సే సేవ్. ఓకే, ఓకే, సో మనం ఏదైనా చేంజెస్ చేస్తేనే ఇట్ విల్ రిఫ్లెక్ట్, రైట్? సో ఇఫ్ యూ రిఫ్రెష్, ఓకే, సో ఎందుకు మనం ఏదైనా చేంజెస్ చేసినప్పుడు లైక్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ చెకింగ్. ఓకే, సో ఆల్రెడీ గిట్ని చెక్ చేసింది ఇది 1 minute తర్వాత, కాకపోతే మనం ఏం చేంజెస్ చేయలేదు. ఓకే, సో సేమ్ బిల్డ్ ఉంది, సో దెర్ వాజ్ నో చేంజెస్ ఆన్ ద బిల్డ్. ఓకే, సో ఇప్పుడు మనం పోయి ఏదైనా చేంజెస్ చేసాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీథింగ్
on this, for example, create new file annam. Okay, simple file. Okay, so I'll say dummy. Okay, nothing in it. Checking for git poll SCM. Okay, then I'll say create poll SCM test. I'll say commit new file. ఓకే, సో నేను గిట్ నుంచి చేయట్లేదు, డైరెక్ట్ గిట్ హబ్లో చేసేసిన. బట్ రియల్ టైంలో అయితే యూ విల్ బీ డూయింగ్ దట్ ఫ్రమ్ గిట్. ఓకే, సో గిట్ నుంచే చేస్తాం మనము. సో విల్ పుష్ దట్ కోడ్ టు ది గిట్ హబ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ద చేంజ్ ఇట్ జస్ట్ గాట్ ట్రిగర్డ్. ఓకే, సో ఇక్కడ మనకి బిల్డ్ ట్రిగర్ అయిపోయింది. ఇఫ్ ఐ గో హియర్, ఓకే, సో ఇఫ్ ఐ గో టు కన్సోల్ అవుట్పుట్, ఓకే, స్టార్టెడ్ బై ద SCM చేంజ్. ఓకే, సో SCM చేంజ్ చేసినాం కాబట్టి, ఓకే, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ మనం చేంజ్ చేసినాం కాబట్టి it has triggered the build. Okay, so again if I go to project, okay, again if I go here and if I say dummy.log, okay, so I will delete this file. Okay, I'll say delete dummy, commit. Okay, సో నౌ ఇది 1 minute అయిన తర్వాత నవ్ ఇట్ విల్ పోల్. ఓకే, సో ఇది పోల్ చేస్తుంది, ఇంకా 1 minute అవ్వలేదు. 1 minute అవ్వగానే ఇట్ విల్ లుక్ ఫర్ దట్ చేంజ్. ఓకే, చూడండి చేంజ్ కనిపించింది దీనికి, పెండింగ్ ఇన్ ద క్వైట్ పీరియడ్ అన్నది. ఓకే, సో నౌ కన్సోల్ అవుట్పుట్. ఓకే, సో అగైన్ ఆన్ SCM చేంజ్. ఓకే, సో ఎవ్రీ మినిట్ ఇది పోల్ చేస్తూనే ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ మినిట్ ఇట్ విల్ బీ పోలింగ్ అండ్ ఇట్ విల్ చెకింగ్ లైక్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అనదర్ మెథడ్ వచ్చేసి మనకి వెబ్ హుక్స్. ఓకే, వెబ్ హుక్స్ కూడా ఎట్లుంటుందో చూద్దాం, రెండింటి వల్ల ఏది అడ్వాంటేజ్ కూడా చూద్దాం. ఓకే, సో నౌ విల్ కాన్ఫిగర్ వెబ్ హుక్. ఓకే, సో సేమ్ ప్రాజెక్ట్లో ఉందాం, సెట్టింగ్స్లోకి వెళ్దాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు వెబ్ హుక్స్ అని ఉంది, క్లిక్ ఆన్ వెబ్ హుక్స్, యాడ్ వెబ్ హుక్. ఓకే, సో పేలోడ్ URL. ఓకే, సో మీకు ఖచ్చితంగా ఇక్కడ పబ్లిక్ IP ఉండాలి, పబ్లిక్ ఫేసింగ్ Jenkins ఉండాలి. ఓకే, సో నాది పబ్లిక్ ఫేసింగ్ Jenkins, సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ. ఓకే, సో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, సో దిస్ ఈజ్ మై Jenkins. ఓకే, సో కంటెంట్ టైప్, ఓకే, XML form uncoded or you can go for the JSON. ఓకే, సో సీక్రెట్ ఏమి ఇస్తలే నేను, జస్ట్ పబ్లిష్ ఈవెంట్ యాక్టివ్ యాడ్ వెబ్ హుక్. ఓకే, okay, that hook was successfully created. We sent a ping payload to test it out. Read more about it at the document center. That is fine. Okay, so now what we will do is we'll go to Jenkins and we'll go to same project, Python project ki veldamu, configure chesamu. Okay, so ikkada kinda we are good with the git. Okay, so ikkada whole SCM తీసేసి GitHub hook trigger to a git SCM polling. Okay, so I'll do apply, save. Okay, so now what we will do, I'll go to my project. Okay, so again I'll try to add some file, create a new file, and I'll say webhook test. Okay, checking webhook for Jenkins, and I'll commit the changes, webhook test. Okay, commit new file. Okay, so now if I go to build, okay, so ఇది అవ్వట్లేదు. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ అగైన్, ఓకే, సో ఇక్కడ మనము GitHub -webhook అని ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సో అది నేను ఇవ్వలేదు. ఓకే, సో నౌ అగైన్ ఐ విల్ అప్డేట్ webhook. Okay, so now we'll see how it goes. Okay, so I'll go to code, I'll go to test file. Okay, edit చేద్దాం. Okay, I'm just removing something and I'll say test, commit. Okay, now we'll go and check this works. Okay, so ఇక్కడ చూడండి, it is
it has come up. Okay, so ఇది build అయిపోయింది. Okay, so now if I click on here, console output. Okay, so GitHub, okay, push by J3 అంటుంది. Okay, so ఇది బిల్డ్ అయింది. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనం చెక్ ఇన్ చేసినామనుకో, చేంజెస్ చేసి కమిట్ చేసినప్పుడు ఇట్ విల్ launch the build. Okay, so again if we go here, I'll delete this file. Okay, so delete webhook test, commit changes. Okay, now again if I go here, okay, back to project. Okay, currently it has launched build number 7. Okay, so build number 7 launch అయిపోయింది. If I click on it here again, console output లోకి వెళ్తే మనకి ఇక్కడ సక్సెస్ చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ కనెక్ట్ యువర్ ఆర్ ఇంటిగ్రేట్ యువర్ గిట్ విత్ జెన్కిన్స్. ఓకే, సో PoleSCM తోని అండ్ ఆల్సో యూజింగ్ వెబ్ హుక్స్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో మనం కంపేర్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇఫ్ యూ సీ విచ్ వన్ ఈజ్ బెస్ట్ అనేసి. ఓకే, సో మీరు PoleSCMలో చూసుకుంటే, ఓకే, మనకి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ర్యామ్ కానివ్వండి ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇట్ ఈస్ కంటిన్యూస్లీ పోల్ అవుతూ ఉందంటే లైక్ ఒక ప్రాసెస్, ఒక సర్వీస్ రన్ అవుతూ ఉన్నట్టు. ఓకే, సో ఆ సర్వర్లో, జెన్కిన్ సర్వర్లో ఒక ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది అంటే లైక్ యు ఆర్ కంటిన్యూస్లీ యూజింగ్ యువర్ రిసోర్సెస్. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు మీరు వెయిట్ టైం మనం ఏంటంటే 1 minute పెట్టినాం. ఓకే, సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే 1 hour పెడతారు, అవర్లీ పెడతారు, కొంతమంది 2-3 hours పెడతారు. ఓకే, సో మనం బిల్డ్ చెయ్యగానే అది తీసుకోదు. ఓకే, సో ఇట్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, అంటే ఒక 1 hour తర్వాత ఇట్ విల్ జనరేట్ ద బిల్డ్. ఓకే, సో దట్ ఈస్ వన్ ప్రాబ్లం, ఎందుకంటే ఇట్ విల్ వెయిట్ ఫర్ ద బిల్డ్స్. కాకపోతే వెన్ కంపేర్ విత్ ది వెబ్ హుక్స్ ఏంటంటే మనకి రిసోర్సెస్ ఎక్కువ తీసుకోదు, ఎందుకంటే ఎప్పుడైతే మనం బిల్డ్ చేంజెస్ చేస్తామో, చెక్ ఇన్ చేస్తామో, ఇట్ విల్ ఇమ్మీడియట్లీ బిల్డ్స్. ఓకే, సో వెంటనే బిల్డ్ చేసేస్తుంది. ఓకే, సో అదొక అడ్వాంటేజ్ వెబ్ హుక్స్తోని. కానీ ఒక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ. ఓకే, సో వెబ్ హుక్స్ అనేది వీఆర్ డూయింగ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, సో మనం ఓవర్ ద ఇంటర్నెట్ చేస్తున్నాము. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇంటర్నల్లీ, ఓకే, సో మీకు ఇంటర్నల్గా వర్క్ చేస్తుంటే మాత్రం లైక్ మీ జెన్కిన్స్ కానివ్వండి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రైవేట్ రిపాజిటరీ, ఓకే, సో అట్లా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద గిట్హబ్ రిపాజిటరీ, పబ్లిక్ రిపాజిటరీ ఆర్ గిట్హబ్, ఓకే, సో మీరు గిట్హబ్కి వెళ్ళినా కానీ, ప్రైవేట్ రిపాజిటరీలోకి వెళ్ళినా కానీ, whenever you are coming, okay, so to Jenkins, okay, that should be facing through internet. Okay, so internet facing ayi undali. Okay, so you should be very much concerned about your safety. Okay, so security gurinchi oka chinna concern matram untadi when you are using webhooks. Okay, so this is major things like how you integrate your Jenkins with the GitHub. ఓకే, సో వీ హ్యావ్ సీన్ జెన్కిన్స్ ఇంటిగ్రేషన్ విత్ గిట్ చేసినాము. ఓకే, సో గిట్తో ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తామో చూసినాము, PoleSCM అండ్ ఆల్సో వెబ్ హుక్ చూసినాము. ఓకే, సో నా విల్ సీ హౌ టు ఇంటిగ్రేట్ మేవెన్. ఓకే, సో మేవెన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ మంది మేవెన్ చేస్తుంటారు జావా బిల్డ్లో. ఓకే, సో హౌ వీ ఇంటిగ్రేట్ మేవెన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో విల్ సీ హౌ వీ కెన్ డూ దాట్. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ గో టు మై మేనేజ్ జెన్కిన్స్ పేజ్. ఓకే, సో హియర్ మేనేజ్ ప్లగిన్స్లోకి వెళ్ళేసి, సో అవైలబుల్లో ఇక్కడ మేవెన్ అని కొట్టండి, యూ విల్ గెట్ మేవెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్. ఓకే, సో సే మేవెన్. ఓకే, సో ఇక్కడికి వెళ్తే మేవెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ ఉంది కదా, సో ఈ మేవెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో జస్ట్ నౌ ఐ ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో నా అందుకని ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో మీరు అవైలబుల్లోకి వెళ్ళి మేవెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇన్స్టాల్ చేసిన తర్వాత యూ నీడ్ టు గో టు ది మేనేజ్ జెన్కిన్స్ అగైన్. ఓకే, సో ఇట్స్ స్లో. ఓకే, సో ఇక్కడ గ్లోబల్ కాన్ఫిగరేషన్ టూల్. ఓకే, సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి జేడీకే ఇన్స్టాలేషన్ ఉంటుంది. సో యూ నీడ్ టు యాడ్ జేడీకే. ఓకే, సో ఇక్కడ నేమ్ ఇవ్వండి, జేడీకే నేమ్. ఓకే, సో ఐ హావ్ గివెన్ ఇట్ యాజ్ జేడీకే. సో ఆటోమేటిక్ ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ అని పెట్టండి. ఓకే, సో ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఒరాకిల్ది. ఓకే, సో ఒరాకిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోతే యూ కెన్ గో అండ్ సైన్ అప్. ఓకే, సో ఫ్రీ సైన్ అప్ ఉంటుంది, సో దట్ యూ కెన్ గివ్ యువర్ క్రెడెన్షియల్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు యూ నీడ్ టు కమ్ డౌన్. ఇక్కడ మనకి మేవెన్ ఇన్స్టాలేషన్స్ ఉంది కదా, సో మేవెన్ ఇన్స్టాలేషన్స్లో గివ్ ద మేవెన్ నేమ్. ఓకే, సో నేమ్ ఇచ్చిన తర్వాత ఇన్స్టాల్ ఫ్రమ్ అపాచీ ఉంది, నేను వర్జన్ 3.8.1 యూజ్ చేస్తున్నా. ఓకే, సో ఇన్స్టాల్ ఆటోమేటికల్ అని పెడుతున్నా. ఓకే, సో నవ్ ఐ విల్ అప్లై అండ్ ఐ విల్ సేవ్. ఓకే, సో యూ గో టు న్యూ ఐటమ్. ఓకే, సో ఇది నా మేవెన్ ప్రాజెక్ట్. ఓకే, సో ఐ విల్ సే మేవెన్, ఓకే, ప్రాజెక్ట్. ఓకే, సో నేను మేవెన్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా అండ్ ఐ విల్ సే ఓకే.
ఓకే. సో మేవెన్ ప్రాజెక్ట్లో ఓకే. సో దిస్ ఈజ్ మై మెయిన్ పేజ్. ఓకే. సో నేను గిట్‌హబ్ ప్రాజెక్ట్ ఇచ్చిన ఇక్కడ. ఓకే. సో గిట్‌హబ్ నాది శాంపుల్ మేవెన్ ప్రాజెక్ట్. ఓకే. ఇఫ్ ఐ గో అండ్ షో యూ. ఓకే. సో ఇది మనం ఆల్రెడీ మేవెన్ ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు చూసినాము. ఓకే. సో సేమ్ ప్రాజెక్ట్ ఐఎమ్ టేకింగ్. ఓకే. సో ఇట్ విల్ యాడ్ 2 అరేస్. ఓకే. సో సేమ్ ప్రాజెక్ట్‌ని తీసుకుంటున్నా. ఓకే. మనం 20 డేస్ బ్యాక్ చేసినాం. ఇఫ్ యూ హావ్ నాట్ సీన్ దిస్ గో అండ్ ప్లీజ్ చెక్. మేవెన్ ఇన్‌స్టాలేషన్ చూడండి. మేవెన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. హౌ ఇట్ ఈస్ రిజాల్వింగ్ యువర్ డిపెండెన్సీస్ ఫర్ ద జావా బిల్డ్. ఓకే. సో ఎట్లా డిపెండెన్సీస్ రిజాల్వ్ చేస్తుంది, ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము. ఓకే. సో మనము లోకల్లో కూడా ఎట్లా టెస్ట్ చేస్తాం అనేది చూపించాను నేను ఆల్రెడీ. ఓకే. సో ఇఫ్ యూ హావ్ నాట్ సీన్ ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి మనము జెన్కిన్స్లో ఓకే. సో ఐఎమ్ గివెన్ దట్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ఐ హావ్ గివెన్ మై ఓకే రిపాజిటరీ యూఆర్ఎల్ ఇచ్చిన అండ్ ఆల్సో నా గిట్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన ఇక్కడ. ఓకే. దెన్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ మాస్టర్. ఓకే. సో */మాస్టర్ ఉంది. సో బిల్డ్లోకి వెళ్దాం. ఓకే. సో ఇఫ్ ఐ గో టు బిల్డ్ ఓకే. సో pom.xmlలో ఐఎమ్ జస్ట్ సేయింగ్ క్లీన్ టెస్ట్ ప్యాకేజ్. ఓకే. సో క్లీన్ టెస్ట్ మేవెన్ టెస్ట్ మేవెన్ ప్యాకేజ్ చేస్తున్నాను నేను. అండ్ ఐల్ సే అప్లై అండ్ ఐల్ సే సేవ్. ఓకే. సో నౌ ఐల్ గో అండ్ బిల్డ్ ఇట్. ఓకే. బిల్డ్ నౌ చేసిన నేను. ఓకే. సో ఇఫ్ ఐ గో టు మై బిల్డ్ కన్సోల్ అవుట్పుట్. ఓకే. సో ఇట్ ఈస్ బిల్డింగ్. ఓకే. సో ఇట్ ఈస్ డౌన్లోడింగ్ ఆల్ ద డిపెండెన్సీస్. ఓకే. మీకు ఏదైతే డిపెండెన్సీస్ ఉంటుందో ఆ డిపెండెన్సీస్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేస్తుంది అండ్ ఇట్ సేస్ బిల్డ్ సక్సెస్. ఓకే. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ గివెన్ మీ ది జార్ ఫైల్. ఓకే. సో మనకి ఏదైతే జార్ ఫైల్ కావాలో ఆ జార్ ఫైల్ని కూడా ఇచ్చేసింది అండ్ ఫినిష్డ్ సక్సెస్ అంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గో అండ్ ఇంటిగ్రేట్ మేవెన్. ఓకే. సో జెన్కిన్స్లో మేవెన్ ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తామంటే ఈ విధంగా ఇంటిగ్రేట్ చేస్తాము. మనం ఆల్రెడీ మేవెన్ ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తే నేను అది ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇఫ్ యూ వాంట్ టు ఆల్సో రన్ యాజ్ అ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ కూడా రన్ చేయొచ్చు. మనము ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ కింద కూడా రన్ చేయొచ్చు, పైప్లైన్లో కూడా రన్ చేయొచ్చు. ఓకే. సో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ నేను అందులో మేవెన్ ఇన్స్టాలేషన్లో చూపించాను నేను ఎట్లా చేస్తాం అనేది. ఓకే. సో అక్కడికి వెళ్ళి మనం ఏంటంటే రన్ యాజ్ ఎ బ్యాష్ కొట్టాలి. ఓకే. సో బ్యాష్ లాగా రన్ చేసి యూ కెన్ సే మేవెన్ క్లీన్ మేవెన్ ఇన్స్టాల్. ఓకే. సో మీరు ఏదైనా రన్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ ఇన్స్టాల్. ఓకే. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ జెన్కిన్స్లో ఆల్రెడీ మేవెన్ ఇన్స్టాల్ అయి ఉండాలి మీ బాక్స్లో. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్ ప్లగిన్తో చేస్తున్నా. ఓకే. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ త్రూ ది షెల్ స్క్రిప్టింగ్. ఓకే. సో షెల్తో చేయట్లేదు నేను. ఓకే. సో డైరెక్ట్ మేవెన్ ప్రాజెక్ట్తో చేస్తున్నాను నేను. ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ. ఓకే. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ సమ్ పైప్లైన్ స్క్రిప్ట్స్. ఓకే. సో what all the pipeline scripts మనం చూసాము. If I go to my GitHub again. Okay. So my GitHub లో I have taken some sample Jenkins pipeline. Okay. సో ఇక్కడ చూడండి జెన్కిన్స్ పైప్లైన్ కొట్టినప్పుడు దిస్ ఈజ్ హౌ యూ స్టార్ట్ యువర్ పైప్లైన్. ఓకే. సో మనకి జెన్కిన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఐ క్రియేట్ ఏ స్క్రిప్ట్. ఓకే. పైప్లైన్. ఓకే. సో ఇక్కడ పైప్లైన్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే. అండ్ ఐ విల్ సే పైథాన్ పైప్లైన్. ఓకే. పైథాన్ పైప్లైన్ అని తీసుకుందాం. ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్ ఇక్కడ. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్లీ గో అండ్ సే లైక్ పైప్లైన్. సో పైప్లైన్ ఏది ఎంటీ పైప్లైన్ ఇస్తున్నట్టే లైక్ వాట్ ఎవర్ యూ స్టార్ట్ యూ నీడ్ టు స్టార్ట్ లైక్ దిస్. ఓకే. అండ్ ఆల్సో మీకు పైప్లైన్ సింటాక్స్ ఉంది కదా, ఇక్కడ పైప్లైన్ సింటాక్స్ అని కొట్టారు అనుకోండి ఇట్ విల్ షో ఆల్ ద థింగ్స్. ఓకే. సో మీరు ఇక్కడ చెక్ చేస్తే ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ ఏ జాబ్ అని ఉంది. ఓకే. సో మీరు ప్రాజెక్ట్ టు బిల్డ్ ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసి మీరు జనరేట్ పైప్లైన్ స్క్రిప్ట్ అంటే ఇట్ విల్ జనరేట్ ద పైప్లైన్ స్క్రిప్ట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే Python. Okay. Okay. If I say generate pipeline script. ఓకే. సో చూడండి జస్ట్ బిల్డ్ పైథాన్. ఓకే. సో బిల్డ్ పైథాన్ అంటే అది డైరెక్ట్గా బిల్డ్ చేస్తుందని చూపిస్తుంది అనమాట. ఓకే. సో అట్లనే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఇఫ్ ఐ గో అండ్ షో యూ దిస్ సెకండ్ వన్. ఓకే. సో జెన్కిన్స్ పైప్లైన్ సెకండ్లో. ఓకే. సో ఇక్కడ చూడండి ఏజెంట్. ఓకే. సో ఏజెంట్లో మనము నోడ్ ఇస్తాం. ఓకే. సో మనం ఆల్రెడీ చూసినాము హౌ వి రన్ నోడ్స్ అనేసి. ఓకే. స్లేవ్ నోడ్స్ ఎట్లా రన్ చేస్తాము ఆల్రెడీ నేను మీకు చూపించిన. ఓకే. సో యూ నీడ్ టు రన్ దోస్. ఓకే. సో లేబుల్. ఓకే. లేబుల్ మనం ఇక్కడ ఇచ్చినాం అనుకోండి, మనం జనరల్ ఎక్కడ ఇస్తున్నాం అది పైప్లైన్ స్క్రిప్ట్ కాకపోతే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్లో విల్ గో అండ్ విల్ గివ్ ది లేబుల్ నేమ్. ఓకే. సో ఇక్కడ అట్లా కాకుండా యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ది లేబుల్. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్ లేబుల్ ఇవ్వచ్చు. ఓకే. సో ఆర్ ఎల్స్ యూ కెన్ సే ఏజెంట్ ఎనీ. ఓకే. సో ఏజెంట్ ఎనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏ స్లేవ్స్ రన్ అవ్వట్లేదు అనుకోండి ఏజెంట్ అని ఇవ్వచ్చు, ఎనీ అని ఇవ్వచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఆప్షన్స్, ఇక్కడ ఆప్షన్ చూడండి టైం స్టాంప్. ఓకే. సో టైం స్టాంప్ చూపిస్తుంది.
ఆప్షన్స్లో, అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్. ఓకే, సో మీరు ఏదైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇవ్వాలనుకున్నా కానీ ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో నేను యాక్చువల్గా ఒక రిపాజిటరీ కాపీ చేసిన మన దాంట్లో. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ చెక్. ఓకే, సో ఇక్కడ మీకు పైప్లైన్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఆల్ ద పైప్లైన్ స్క్రిప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ హలో వరల్డ్ పైప్లైన్ స్క్రిప్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇట్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఏజెంట్ ఎనీ బిల్డ్. ఓకే, సో స్టెప్స్ వచ్చేసి ఎకో హలో వరల్డ్. ఓకే, సో ఐ విల్ కాపీ దిస్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై పైథాన్, సారీ మై జెన్కిన్స్ పేజ్. ఓకే, సో ఇది నా జెన్కిన్స్ స్క్రిప్ట్లో. ఓకే, సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఏజెంట్ ఎనీ అని పెడుతున్నా, అంటే ఐఎమ్ రన్నింగ్ ఇట్ ఆన్ ఎనీ ఏజెంట్. ఓకే, సో అగైన్ మీకు ఇంకో పైప్లైన్ స్క్రిప్ట్ చూపిస్తా. సో ఇది ఖచ్చితంగా మీకు స్టెప్స్ తెలియాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్. ఓకే, సో స్టేజెస్ ఉంటాయి. ఓకే, సో పైప్లైన్లో వీ హ్యావ్ సమ్ స్టేజెస్. ఓకే, స్టేజెస్ లోపల స్టెప్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో మీకు మల్టీ స్టేజెస్ కూడా ఉండొచ్చు. ఓకే, సో విత్ ఇన్ ది స్టేజ్ యూ విల్ హ్యావ్ మల్టీ స్టేజెస్. ఓకే, సో యూ విల్ హ్యావ్ మల్టీ స్టేజెస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రన్ మల్టిపుల్ టెస్ట్. ఓకే, సో ఇక్కడ మనం ప్యారలల్ అని ఇస్తున్నాం. ఓకే, సో ఇచ్చేసి యు ఆర్ రన్నింగ్ మల్టిపుల్ స్టేజెస్. ఓకే, మల్టిపుల్ స్టెప్స్ అండర్ ద స్టేజ్. ఓకే, సో ఒక్క స్టేజ్లో మీరు మల్టిపుల్ స్టేజెస్ రన్ చేయొచ్చు, ఒక్క స్టేజ్లో మల్టిపుల్ స్టెప్స్ కూడా రన్ చేయొచ్చు. ఓకే, సో యూ విల్ హ్యావ్ పైప్లైన్, యూ విల్ హ్యావ్ స్టేజ్, దెన్ యూ విల్ హ్యావ్ స్టెప్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి ఇది కంపల్సరీగా. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ రన్ దిస్. ఓకే, సో ఇది రన్ చేయట్లేదు, నేను ఇది రన్ చేస్తున్నా. ఓకే, సో ఇట్స్ సింపుల్ హలో వరల్డ్ స్క్రిప్ట్. అప్లై అందాం, సేవ్ అందాం, అండ్ ఆల్సో బిల్డ్ నౌ. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసింది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు కన్సోల్ అవుట్పుట్. ఓకే, సో హలో వరల్డ్. ఓకే, ఫినిష్డ్ సక్సెస్ఫుల్. ఓకే, సో జెన్కిన్స్ బిల్డ్ ఇది మనకి లైక్ రన్నింగ్ ఆన్ జెన్కిన్స్ ఇన్ వేర్ లివ్ జెన్కిన్స్ వర్క్ స్పేస్. ఇది లోకల్లో రన్ చేస్తున్నాను నేను. ఓకే, ఐఎమ్ నాట్ రన్నింగ్ ఇట్ ఆన్ ఎనీ నోడ్. ఓకే, సో ఏ నోడ్లో కూడా రన్ చేయట్లేదు, లోకల్లో రన్ చేస్తున్నా, అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, సో అందుకనే నేను ఏజెంట్ ఎనీ అని పెట్టినా. ఇఫ్ ఐ గో అండ్ షో యూ. ఓకే, సో ఏజెంట్ ఇక్కడ మనం ఏం పెట్టినాం, ఎనీ అని పెట్టినాం. ఓకే, అందుకనే ఇది ఈ లోకల్లో రన్ అవుతుంది. మీకు 3-4 ఏజెంట్స్ ఉన్నా కానీ ఇట్ మైట్ గో అండ్ హిట్ ఎనీ ఏజెంట్. ఓకే, సో ఏ నోడ్లో అయినా రన్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రన్ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చెప్పిన. ఓకే, సో గిట్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి నేను ఇక్కడ. ఓకే, సో ఐ వాంట్ టు కనెక్ట్ టు ద గిట్ అండ్ ఐ వాంట్ టు రన్ సమ్ పైథాన్ స్క్రిప్ట్. ఓకే, సో మనం ఆల్రెడీ పైథాన్ స్క్రిప్ట్స్ ఏదైతే రన్ చేసినామో సేమ్ అదే రిపాజిటరీని నేను ఇప్పుడు. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై గిట్. ఓకే, సో ఇక్కడ నా పైథాన్ జెన్కిన్స్ ఉంది కదా. ఓకే, సో ఈ కోడ్ని నేను రన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో యూజింగ్ పైప్లైన్. ఓకే, సో పైప్లైన్ యూజ్ చేసి ఎట్లా రన్ చేయొచ్చు మనం. సో అగైన్ ఇఫ్ ఐ గో టు మై బాక్స్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఓకే, ఈ పైప్లైన్ తీసేస్తున్నా. అది క్లిక్ ఆన్ పైప్లైన్ స్క్రిప్టింగ్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెళ్ళి చెక్అవుట్ ఫ్రమ్ వర్జన్ కంట్రోల్. ఓకే, సో నేను వర్జన్ కంట్రోల్ నుంచి చెక్అవుట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను నా రిపాజిటరీ యూఆర్ఎల్ నేమ్ ఇస్తా. ఇది ఏంటంటే మనకి రెడీమేడ్గా చేసుకుంటున్నాం అనమాట మనం. అంటే లైక్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ గూగుల్ ఆర్ సంథింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా వీడే ఇచ్చేస్తాడు మనకి స్క్రిప్టింగ్ అంతా కూడా. ఓకే, సో ఇది నా రిపాజిటరీ యూఆర్ఎల్, రైట్. సో నా క్రెడెన్షియల్స్ వచ్చేసి దీస్ ఆర్ మై క్రెడెన్షియల్స్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో అండ్ సే. ఓకే, సో ఇది నా మాస్టర్ బ్రాంచ్. ఓకే, అండ్ ఐల్ సే జనరేట్ పైప్లైన్ స్క్రిప్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ జనరేటెడ్ ద పైప్లైన్ స్క్రిప్ట్. ఓకే, సో ఇది నా పైప్లైన్ స్క్రిప్ట్ అని చూపిస్తుంది. ఓకే, టు చెక్అవుట్ ది ఎస్సిఎం. ఓకే, సో ఎస్సిఎంని చెక్అవుట్ చేయాలంటే నేను ఈ స్క్రిప్ట్ని వాడాలి. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై గిట్ రెపో. ఓకే, సో ఇంకో విండో ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఐల్ గో టు జెన్కిన్స్ పైప్లైన్. సో దిస్ ఈజ్ మై పైథాన్ స్క్రిప్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి యూ సీ దిస్. ఓకే, సో ఏజెంట్ వచ్చేసి ఐ కీప్ ఇట్ యాజ్ ఎనీవే. ఆప్షన్స్ టైమ్ స్టాంప్ అని చూపించిన. స్టేజెస్. ఓకే, కోడ్ చెక్అవుట్. ఓకే, సో మనం ఇందాకైతే ఏదైతే రన్ చేసినామో అదే ఇక్కడ నేను కాపీ చేసిన. ఓకే, సో ఐఎమ్ చెక్కింగ్ అవుట్ దిస్ కోడ్. ఓకే, సో ఈ రిపాజిటరీలో ఉన్న కోడ్ని చెక్అవుట్ చేస్తున్నా. దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ బిల్డ్ ది టెస్ట్ ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఏమన్నా ఎకో రన్ ఫస్ట్ టెస్ట్ హియర్, ఎకో రన్ సెకండ్ టెస్ట్. ఇది జస్ట్ ఎకో కమాండ్స్. ఓకే, ఇది ఏం చేయట్లేదు. ఓకే, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. బట్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ రన్నింగ్ టెస్ట్.py. ఓకే,
సో test.py ఏమేమైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో ఆ టెస్ట్లన్నీ కూడా నేను ఇక్కడ రన్ చేయమని చెప్తున్నా. ఓకే, సో ఐ కాపీ దిస్ స్క్రిప్ట్. ఓకే, దెన్ ఐ గో టు మై బాక్స్. ఓకే, సో ఇక్కడ నేను కాపీ చేసేసినది. ఓకే, సో లుక్స్ గుడ్. ఓకే, సో ఐఎమ్ అప్లయింగ్ అండ్ సేవ్. ఓకే, సో నౌ ఐల్ సే బిల్డ్ నౌ. ఓకే, సో సెకండ్ build ఇది. ఓకే, సో it is building. Okay, so let us see how this goes. Okay, running in durability max survivability. Okay, సో ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే దేర్ ఆర్ నో నోట్స్ విత్ ది లేబుల్ docker-jenkins. ఓకే, సో ఏ లేబుల్ కూడా మనకి docker-jenkins తో లేదని చెప్తుంది. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్యాన్సల్ దిస్. ఓకే, ఐఎమ్ అబౌటింగ్. ఓకే, అగైన్ ఐ విల్ గో బ్యాక్. ఐ విల్ సే కాన్ఫిగర్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, మనకి నోడ్ ఏమీ లేదు. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎనీ. ఓకే, ఏజెంట్ ఎనీ పెట్టేసాను నేను, అండ్ ఐ విల్ సే అప్లై అండ్ ఐ విల్ సే సేవ్. ఓకే, ఐ విల్ సే బిల్డ్ నౌ. ఓకే, ఎక్కడో ఫెయిల్ అయింది ఇది. Python command not found ఉంటుంది. ఓకే, ఓకే, సో అగైన్ ఐ విల్ గో బ్యాక్, ఐ విల్ కాన్ఫిగర్ ఇట్. ఓకే, నా దాంట్లో Python 3 ఉంది. ఓకే, సో ఐ విల్ గో విత్ sh Python 3. ఓకే, అప్లై అండ్ సేవ్. అగైన్ ఐ బిల్డ్ ఇట్. ఓకే, సో నవ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఇప్పుడు నేను ఫోర్త్ బిల్డ్లో ఉన్నా. ఫోర్త్ బిల్డ్లోకి వెళ్తే ఓకే, కన్సోల్ అవుట్పుట్. ఓకే, సో నవ్ ఇట్ యూ సీ ఇది సక్సెస్ఫుల్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ రన్ యువర్ పైప్లైన్ స్క్రిప్ట్స్. ఓకే, సో పైప్లైన్ స్క్రిప్ట్స్ మనం ఈ విధంగా రన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఐ విల్ ఆల్సో షో యూ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో ఐ విల్ గో టు జెన్కిన్స్ పైప్లైన్ స్క్రిప్ట్. ఓకే, సో మీకు ఏదైనా కావాలనుకుంటే యూ కెన్ గో హియర్ అండ్ యూ కెన్ ఫెచ్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో మీకు జనరల్గా ఇఫ్ యూ గో టు ది జెన్కిన్స్ అఫీషియల్ పేజ్లో జెన్కిన్స్ పైప్లైన్ స్క్రిప్ట్స్, సో ఇక్కడ పైప్లైన్ సింటాక్స్ ఉంది కదా, సో డిక్లరేటివ్ పైప్లైన్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ చెక్. ఓకే, సో ఇది డిక్లరేటివ్ పైప్లైన్ అంటుంది. ఓకే, సో ఇన్సర్ట్ డిక్లరేటివ్ పైప్లైన్ హియర్. ఓకే, సో ఇదే మనం చేసినాము. ఓకే, బట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, సో మీకు నోడ్, ఏజెంట్, ఆ తర్వాత టైమ్ అవుట్లో ఏమేమి ఉంటాయి. ఓకే, సో ఎనీ, నన్, లేబుల్, నోడ్. ఓకే, సో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, అండ్ మీకు డాకర్ ఫైల్ ఎట్లా ఇన్సర్ట్ చేస్తాము, వాట్ ఆర్ ద కండిషన్స్ యూ హ్యావ్. ఓకే, సో అండ్ ఆల్సో మీకు పైప్లైన్ స్క్రిప్ట్ రాసేటప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు డూ. అంటే మీకు మీ ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ ఏ హ్యూజ్ ప్రాజెక్ట్. ఓకే, సో యూ నీడ్ టు యూజ్ ఆల్ దీస్ ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ అనేది చూడండి. సో చెక్అవుట్ టు సబ్ డైరెక్టరీ, డిజేబుల్ రెష్యూ, డిజేబుల్ కరెంట్ బిల్డ్స్, ప్రిజర్వ్ స్టాషెస్. ఓకే, రీట్రై, టైమ్ అవుట్. ఓకే, సో ఇవన్నీ కూడా లైక్ యూ కెన్ డూ ఇట్ ట్రిగర్స్. ఓకే, సో హౌ యూ డూ ది ట్రిగర్స్. ఓకే, సో ట్రిగర్స్ కూడా మనం ఎట్లా అప్లై చేస్తాం అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ క్రాన్. ఓకే, సో క్రాన్ని మనం ఎట్లా ట్రిగర్ చేస్తాం అనేది ఇక్కడ క్లియర్గా చూపించిండు. ఓకే, సో మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు లైక్ వీ హ్యావ్ సీన్ రైట్, సో ఎట్లా మనము పోల్-SCM చేస్తాం అనేది. ఓకే, సో ఎవ్రీ మినిట్ నాకు పోల్-SCM కావాలి అనుకుంటే పైప్లైన్లో కూడా డైరెక్ట్లీ ఐ కెన్ గో అండ్ రైట్ హియర్. ఓకే, సో ట్రిగర్స్ అని రాసేసి ఐ కెన్ గివ్ మై క్రాన్ జాబ్. ఓకే, సో ఇక్కడ చూడండి, లైక్ ఇఫ్ ఐ గో అండ్ సే సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఐ విల్ కాపీ ట్రిగర్స్, దెన్ ఐ విల్ గో టు మై this page. Okay, ఇక్కడ ఏజెంట్ దగ్గర. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ హియర్ అండ్ ఇఫ్ ఐ పేస్ట్ దిస్ హియర్. ఓకే, సో ఇక్కడ అండి క్రాన్ జాబ్ చూపిస్తుంది మనకి. లైక్ ఐ విల్ సే స్టార్ అండ్ ఐ విల్ సే స్టార్. ఓకే, ఐ విల్ గివ్ స్టార్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ అప్లై. ఓకే, అండ్ ఇఫ్ ఐ సేవ్. ఓకే, సో బిల్డ్ నౌ. ఎనీవే మనం ఏమి చేంజెస్ అయితే చేయలేదు పై అక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనము అక్కడ చేంజెస్ ఏమైనా చేస్తే, ఓకే, సో కోడ్లోకి వెళ్ళి ఏమైనా చేంజెస్ చేస్తాం అనుకో. ఓకే, సో
So this is the one, right? It is running out. Okay, so if I say add file, create new file, I'll say dummy. Okay, nothing here. Okay, I'll say dummy, commit new file. Okay, so now I have committed a new file. Okay, so now if I go and see here, okay, so we'll wait for that 1 minute. ఓకే, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా బిల్డ్ స్టార్ట్ అయిపోయి. ఓకే, ఎందుకంటే వీ హ్యావ్ డన్ సమ్ చేంజెస్. ఓకే, సో అందుకోసమని యూ కెన్ డైరెక్ట్లీ సీ లైక్. ఓకే, సో మనం ఏంటంటే పైప్ లైన్లో చేస్తాం, వీఆర్ నాట్ డూయింగ్ దిస్ మాన్యువల్లీ. ఓకే, సో మనం మాన్యువల్లీ చేయట్లేదు. ఓకే, సో త్రూ పైప్ లైన్ మనం ఏ చేంజెస్ చేసినా కానీ ఇట్ ఈస్ జస్ట్ మానిటరింగ్ ఇట్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన పోల్ ఎస్సిఎం అనేది ఇట్ విల్ బి పోలింగ్ ఎవ్రీ టైమ్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు యువర్ టైమింగ్స్. ఓకే, సో మీరు మెన్షన్ చేసిన టైమింగ్స్ బట్టి అది పోల్ చేస్తూనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ గో అండ్ డూ ఇట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ టూల్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రన్ విత్ మేవెన్. ఓకే, సో ఇక్కడ చూడండి మేవెన్ ఇన్స్టాల్ చేస్తుండే అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ మేవెన్ హైఫన్ వర్జన్ అంటుంది. ఓకే, సో విల్ ట్రై దిస్ పైప్ లైన్. ఓకే, సో దిస్ లుక్స్ simple. Okay, so I'll go to my pipeline again. Okay, back to dashboard, new item. Okay, Maven pipeline. Okay, pipeline project. Okay, I'll directly go here and I'll copy paste this. Okay, and we'll say apply, we'll say save, I will build. Okay, fail అయింది. Maven tool type Maven does not have an install of configure. Did you mean Maven build line 4 13 column? Okay, ఓకే, సో ఇష్యూ ఏంటంటే మనం యాక్చువల్గా మేనేజ్ జెన్కిన్స్లో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్లో నేమ్ ఏమి ఇచ్చినామో గుర్తులేదు నాకు. ఓకే, మేవెన్ బిల్డ్ అని ఇచ్చిన. ఓకే, సో దిస్ ఇస్ వేర్ దిస్ ఇస్ ఇష్యూ. ఓకే, సో మేవెన్ బిల్డ్. ఓకే, సో లెట్ మీ గో టు మేవెన్ పైప్లైన్ అగైన్. I'll do configure. సో మేవెన్ వచ్చేసి మనకి ఇక్కడ మేవెన్ బిల్డ్, రైట్? సో అప్లై, సేవ్, దెన్ విల్ ట్రై టు బిల్డ్. ఓకే, నౌ ఇట్స్ సక్సెస్ఫుల్. ఓకే, సో కన్సోల్ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి హైఫన్ వర్జన్ అని ఇచ్చాం కాబట్టి జస్ట్ అది చూపిస్తుంది. ఓకే, సో అగైన్ విల్ డూ సమ్ ఎక్స్పెరిమెంట్ హియర్. ఓకే, సో ఐల్ గో టు కాన్ఫిగర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనము ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టెప్స్లో, ఓకే, సో స్టేజెస్లో వీఆర్ డూయింగ్ దిస్. ఓకే, సో నెక్స్ట్ అందులో మనము కోడ్ చెక్అవుట్ ట్రై చేద్దాము, కోడ్ చెక్అవుట్ కాపీ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, సో ఐల్ గో హియర్. ఓకే, సో స్టేజెస్ తర్వాత అండ్ ఐల్ యాడ్ వన్ మోర్ స్టేజ్. ఓకే, సో ఇక్కడ ఓకే, సో వీ నీడ్ టు గివ్ ద రిపాజిటరీ, మన మేవెన్ రిపాజిటరీ ఇవ్వడానికి ట్రై చేద్దాము. ఓకే, అగైన్ ఐల్ గో బ్యాక్ హియర్ అండ్ ఐల్ గో టు sample maven project and copy this. Okay, so ఇక్కడ paste చేద్దాం. Okay, so now it just got checked out. Okay, so now what we'll do, everything looks good, right? So ఇక్కడ error చూపిస్తుందో. Okay, so now we'll see. Okay, so I have given stages లో ఓకే కోడ్ చెక్అవుట్ చేసిన నేను. సో మన మేవెన్ ప్రాజెక్ట్. ఓకే, సో సింపుల్ మేవెన్ ప్రాజెక్ట్. దెన్ దీంట్లోనే ఐ యామ్ ఓకే బిల్డింగ్ ది మేవెన్ బిల్డ్. ఓకే, సో ఎస్హెచ్ మేవెన్ క్లీన్ టెస్ట్ ప్యాకేజ్ చేస్తున్నా. ఐల్ అప్లై, ఐల్ సేవ్, దెన్ విల్ సే బిల్డ్ నౌ. ఓకే, సో నౌ విల్ సీ హౌ దిస్ గోస్. ఓకే, సో ఇట్ ఈస్ రన్నింగ్ ఎనీవే. కన్సోల్ అవుట్పుట్. ఓకే, సో ఫినిష్డ్ సక్సెస్. ఓకే, సో మనకి జార్ ఫైల్ క్రియేట్ చేసేసింది. ఓకే, సో ఇట్ హ్యాస్ డన్ ద క్లీన్ టెస్ట్ అండ్ ప్యాకేజ్. ఓకే, సో లుక్స్ గుడ్. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, సో మీరు ఒకసారి ఇక్కడ ఈ కోడ్ వెళ్ళి చూడండి. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ డూ ది మేవెన్. ఓకే, సో ఎనీవే మేవెన్ని మనం అట్లా జెన్కిన్స్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. జెన్కిన్స్తో
అండ్ ఆల్సో యూజింగ్ pipeline scripting తో కూడా like we can do like this. Okay, so we can get the git. Okay, so check out చేసి and you can run the python script and also you can run the maven scripts in this way. Okay, సో ఈ రెండు ఇంటిగ్రేషన్స్ చూసినాం, మనం గెట్ చూసినాము, మేవెన్ చూసినాము, అండ్ ఆల్సో పైప్లైన్ స్క్రిప్ట్స్తో చూసినాము. మల్టీ పైప్లైన్ అంటే ఏందో కూడా చూద్దాము, అండ్ ఆల్సో విల్ సీ లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ సెషన్, బట్ వచ్చే సెషన్స్లో విల్ సీ లాట్ ఆఫ్ స్టఫ్.